వివాహేతర సంబంధం బయటపెట్టడానికి ఏకంగా ఓ వ్యక్తిని సుపారీ ఇచ్చి హత్య చేయించేందుకు తెగించింది మహిళ. హత్య చేసే ముఠాకు ప్రియుడి ద్వారా అడ్వాన్స్ కూడా చెల్లించింది. ఎట్టి పరిస్థితిలో టార్గెట్ మిస్ కాకూడదని తేల్చి చెప్పింది. కానీ మద్యం మత్తులో హంతక ముఠా ఒకరిని బదులు మరొకరిపై దాడి చేయడంతో అసలు బండారం బయటపడింది. చివరికి ఆ మహిళ నిందితులతో కలిసి కటకటాల పాలైంది. వివాహేతర సంబంధాలు మనిషిని ఎంతకు దిగజార్చుతాయో, ఎంతకైనా తెగించేందుకు పురిగొలుపుతాయో చెప్పేందుకు ఈ కేసు ఓ ఉదాహరణ. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురానికి చెందిన మేడిశెట్టి నూకేశ్వరి రుద్ర అనే వ్యక్తిని హత్య చేయించేందుకు సుపారీ ముఠాతో ఒప్పందం చేసుకుంది. కానీ వారు మద్యం మత్తులో ఒకరి బదులు మరొకరిపై దాడి చేశారు. ఇది ఒక కిరాయి హత్యాయత్నం అండి. అందులో ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున మరొకరి మీద అటాక్ చేశారు. ఒకరిని కొట్టబోయి అక్కడ వాచ్మెన్ గా ఉంటున్న ఈగలపడి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తన మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడిశెట్టి నూకేశ్వరి, A2 పైడిరాజు బర్రె పైడిరాజు, ఇతని వీరవరపేట తుని, A3 సామ్యాలు ఎలియాస్ శ్యాము, అలాగే A4 కేసరపూడి జాను ప్రసాద్, A5 రాయుడు రాజకుమార్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని కొట్టాలనుకున్నారు, కొట్టించాలని ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఇతను నాగేశ్వరరావుని కొట్టేశారు. 3 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయిన నూకేశ్వరి తునికి చెందిన పైడిరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే భర్తపై కేసు పెట్టడం, న్యాయ సలహాలివ్వడంలో రుద్ర అనే వ్యక్తి సాయపడ్డాడు. ఆర్థికపరమైన లావాదేవీల్లో తేడాలు రావడంతో అతనిపైనే నూకేశ్వరి కేసు పెట్టింది. ఈమెకి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిపోర్ట్ చేయడం అలవాటు. దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు. ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. ఒక 6.5 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో నూకేశ్వరిపై కోపంతో రగిలిపోయిన రుద్ర ఆమె వివాహేతర బంధం గురించి ఇరు కుటుంబాల్లో చెప్పేశాడు. అంతేకాదు ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు, విలేకరి గారు A1 తాలూకా ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే ఈ బర్రె పైడిరాజు ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉండేది, వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉంది, పైడిరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. గుట్టుగా సాగుతోన్న తమ బంధాన్ని బట్టబయలు చేయడమే గాక రుద్ర తన భర్తకు సపోర్టుగా మారడంతో నూకేశ్వరి తట్టుకోలేకపోయింది. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని పథకం వేసింది. ఈ విషయం ప్రియుడికి చెప్పగా ఓ సుపారీ ముఠాతో పైడిరాజు బేరం మాట్లాడాడు. ప్లాన్ చేసుకుని 1 లక్ష రూపాయలకి ఒక కిరాయి వ్యక్తిని ఒక ముగ్గురిని హైర్ చేసుకున్నారు. పైడిరాజుకి బాగా పరిచయస్తులు. ఆయన ముగ్గురిని హైర్ చేసుకుని 1 లక్ష రూపాయలకి ఒప్పందం చేసుకున్నారు. రుద్రను అంతమొందించేందుకు ఎస్ రాయవరం అడ్డరోడ్డులో రెక్కీ నిర్వహించిన సుపారీ ముఠా అర్ధరాత్రి మద్యం మత్తులో ఆ పక్కనే ఉన్న కళ్యాణ మండపం ఆవరణలో నిద్రిస్తున్న వాచ్మెన్ పై దాడి చేసి గాయపరిచారు. ఈ విలేకరి ఇల్ని చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్లారు, మందు కొట్టారు. మందు కొట్టిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో ఆ కళ్యాణ మండపం, శ్రీనివాస కళ్యాణ మండపం వెళ్లి, అంటే అదే ఆ విలేకరి అనుకుని ఆ వెనకున్న కళ్యాణ మండపానికి వెళ్ళేసి అక్కడ పడుకున్నాడు మన ఇంజనీర్డు నాగేశ్వరరావు. ఆయన తల మీద రాడ్తో కొట్టి హత్య ప్రయత్నం చేశారంటే ఆయనకి సివియర్ ఇంజరీస్ అయినాయి. పనైపోయిందంటూ మిగిలిన డబ్బులు ఇవ్వాలని సుపారీ ముఠా నూకేశ్వరి వద్దకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. టార్గెట్ మిస్ అయిందని తెలిసింది. మరోసారి రుద్రపై దాడి చేసేందుకు ఈ ముఠా ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. మళ్ళీ 5 కలుసుకున్నారు బయట. వీళ్ళేమో డిమాండ్ డబ్బులు చేశారు. మరి 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వండి అంటే ఈమె అప్పుడు ఈ వేరొక ఫోన్తో ఈయనకి ఫోన్ చేసింది, లేఖకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు. అప్పుడేమో ఈమె మీరు ఆయన చంపలేదు, మీరు వేరే ఒకరు కొట్టేశారు అనేసి నేను డబ్బులు ఇవ్వను, పని అయితే కానీ నేను డబ్బులు ఇవ్వను, అందుకు మళ్ళీ మనం మీకు ఖచ్చితంగా చూపిస్తాను, విలేకరిని ఆ ఇల్లు చూపిస్తాను, ఈరోజు మనం అతను వేసేయాలని చెప్పేసి మళ్ళీ వచ్చారు. వివాహేతర బంధం మోజులో పడి సాయం చేసిన వ్యక్తిపై కేసు పెట్టడమే గాక ఏకంగా అతన్ని అంతమొందించేందుకు నూకేశ్వరి పథకం వేసింది. సుపారీ ఇచ్చి హత్య చేయించేందుకు ప్రయత్నించి జైలు పాలయ్యింది.